రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మంత్రి లేకుండా 2.5 సంవత్సరాలు ప్రభుత్వం యొక్క పదవి కాలం పూర్తయినా ఇంకా కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఇవ్వడం లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దానికి తోడు ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ద్వారా ఈరోజు తెలంగాణలో ఉన్న టీచర్స్ కానీ, రిటైర్డ్ టీచర్స్ కానీ, రిటైర్డ్ ఉద్యోగులు కానీ, ఇటు నిరుద్యోగులు కానీ అందరూ కూడా వాళ్ళ ఆత్మక్షోభించే తీరుగా, అంటే వాళ్ళు ఏదైతే భయభ్రాంతులకు గురిగా అయ్యే పరిస్థితుల్లో ఈరోజు ఆకులూరు మురళి గారి కమిషన్ రిపోర్ట్ ఉన్నది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, టీచర్స్ శాలరీస్ తగ్గిస్తారా? తగ్గిస్తే నీకు ధైర్యం ఉంటే ప్రకటించు, లేకుంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వవా? దాన్ని కూడా ప్రకటించు. నిరుద్యోగ భృతిని ఉత్తనే అన్నామని చెప్పి ఇయ్యమంటే దాన్ని కూడా ప్రకటించమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనా ఆకులూరు మురళి గారు ఏదైతే టీచర్స్ మీద చేసిన కామెంట్ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు సభలో ప్రకటించాలి. ఆయన బేషరతుగా ఆయన ప్రకటన ఇవ్వాలి. మేము ముఖ్యమంత్రి గారిని అనుకుంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా దిక్కులేడు కాబట్టి ముఖ్యమంత్రి గారే ఎడ్యుకేషన్ మంత్రి కాబట్టి మేము ఆయనను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయన సభా వ్యవహారాలకు ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సభకు ఆయన నాయకుడు కాబట్టి సభ జరుగుతున్నది కాబట్టి అక్కడనే ప్రకటన ఇచ్చేసి ఆకులూరు మురళి ఇచ్చిన రిపోర్ట్లో ఏ అంశం కూడా మేము పరిగణలోకి తీసుకోవడం లేదు, ఆ రిపోర్టును మేము చెత్త కాగితం లెక్క తీసేస్తున్నాము అని చెప్పి ప్రకటన రావాలి. ఒకవేళ ప్రకటన రాలేదు అనుకో, రాకుంటే మాత్రం డెఫినెట్గా మేము కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నాం. రేపు ఎల్లుండి 2 జిల్లాలు హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాలో కూడా మేము ప్రెస్ మీట్లు పెడుతున్నాం. అందరినీ మోటివేట్ చేస్తాం. మా ఆర్గనైజేషన్ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, హంగర్ స్ట్రైక్ చేస్తాం, ఎంతకైనా తెగిస్తాం. ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీని కూడా ముట్టడించడానికి మేము వెనుకపోము. ఉద్యోగుల తరఫున, నిరుద్యోగుల తరఫున ఫైట్ చేయడానికి ఈ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ ఉన్నది కాబట్టి పెద్ద ఎత్తున మేము ఈ ఎడ్యుకేషన్ విధానం లోపల కూడా వాళ్ళు పొందుపరిచిన అంశాలను కూడా మేము సవివరంగా స్టడీ చేయడం జరిగింది. దీని మీద మేము ఒక కమిటీ వేసుకుంటున్నాం. ఆ కమిటీ ద్వారా ఈ ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ లోపల ఏవి మనకు పనికొస్తాయి, ఏవి పనికిరావు అనేది చూస్తే మొత్తం చెత్త కుప్పంగా ఆయన ఇవ్వడం జరిగింది. వాళ్ళు తిరిగిన ప్రభుత్వ ఖర్చులతో సహా అంతా కూడా వృధా అయింది కాబట్టి వాటన్నిటిని కూడా ప్రభుత్వం బేషరతుగా తీసేయాల్సిన అవసరం ఉన్నది. మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏమంటున్నామంటే ఆకులూరు మురళి కమిషన్ ఏదైతే ఏర్పాటు చేసినామో ఆ కమిషన్నే రద్దుపరచాలని మేము చెప్తా ఉన్నాం. లేనిపోని స్టేట్మెంట్లు ఇస్తూ లేనిపోని అపోలకు రాష్ట్రానికి గురి చేస్తున్నాడు కాబట్టి తక్షణమే ఆ కమిటీని రద్దు చేయాలని మేము అంటూ ఉన్నాం. మేము ఇంకో విషయం ఏమంటున్నామంటే ఈరోజు మాటికి ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైతే రివ్యూలు చేయలేరు అంటున్నాం, రివ్యూ చేయడానికి ఎడ్యుకేషన్ మంత్రిని పెట్టాడు. ఇవాళ నువ్వు రివ్యూ చేస్తున్నావు అంటే నీ తన మంత్రి లేడు కాబట్టి, పెట్టే దమ్ము లేదు కాబట్టి, ఇస్తే ఎక్కడ నీ పదవి ఊడిపోతుందో అనేది నీకు నమ్మకమైన శాసనసభ్యులే లేరు కాబట్టి ఆ విధంగా నువ్వు మంత్రిని పెట్టకుండా నీవే రన్ చేస్తూ ఉన్నావు. కేసీఆర్ గారు 1014 ఏదైతే రెసిడెన్షియల్ పాఠశాలను తీసుకొచ్చాడు, గురుకులాలను తీసుకొచ్చాడు, దాన్ని రన్ చేయలేని పరిస్థితి లోపల ముఖ్యమంత్రి గారు కొనసాగుతున్నారు కాబట్టి ఇప్పటికైనా మేము తెలివి తెచ్చుకొని మిగతా ఉన్న పీరియడ్నైనా ప్రకటన చేసి అందరినీ కూడా ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగిందో ఆ విధంగా రావాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్కి అందరికీ కూడా వాళ్ళకు ఉన్న బాకీలను అన్నింటినీ కూడా వాళ్ళకు తీర్చాలి. రిటైర్మెంట్ కాగానే వాళ్ళకి బెనిఫిట్స్ అన్నీ రావాలి. టీచర్స్ మీద ఏదైతే కామెంట్ చేయడం జరిగిందో దాన్ని బేషరతుగా వాపసు తీసుకోవాలి. లేని పక్షం లోపల మేము పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయ్యేటికన్నా ముందు ఎన్నికల లోపల చాలా ఉపాధ్యాయులకు అందరికీ, ఉద్యోగులకు అందరికీ చెప్పడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉన్న ప్రభుత్వం డిఎల్ పెండింగ్ పెట్టడం జరిగిందని చెప్పి ఆ రోజు ప్రస్తావించాడు. ఇప్పుడు ఆ రోజు 2 డిఎల్ పెండింగ్ ఉంటే ఇప్పటికి వచ్చేటకల్లా 5 డిఎల్ పెండింగ్ అయినాయి. ఆ రోజు
రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కు ఎంబడే వాళ్ళ బెనిఫిట్స్ ఇస్తే ఈరోజు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి ఎవ్వరికి కూడా ఇప్పటికి కూడా పేమెంట్ చేయలేని పరిస్థితి ఉన్నది. దీని మూలంగా 70 మంది రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు వాళ్ళు మరణానికి కారణమైంది గవర్నమెంట్. పెళ్లిళ్ళు చేసుకోలేని పరిస్థితి, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేసుకోలేని పరిస్థితి, రిటైర్మెంట్ తర్వాత వాళ్ళు జనజీవనంలో వాళ్ళు బతకలేని పరిస్థితి, ఆ విధంగా గవర్నమెంట్ చేస్తున్నది. కాబట్టి ఈ డిఎల్ఎన్ పెండింగ్లు ఉన్న డిఎల్ఎన్ ఎంబడే తక్షణమే ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.